పరమరక్షకుడు దయించినాడట. జన్మించినాడు నాడు రక్షకుడు దయించినాడట. మన కొరకు రక్షకుడు దయించినాడట. చెప్పుకొరుదు రక్షకుడు దయించినాడట. జై బోలో యేసు మహారాజుకి, మరియమ్మ తనయునికి, బాలుడైన యేసు ప్రభుల వారికి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చిన్న వాక్యం చదువుకుందాం. ఆయనను వేదన పొందిన దేశమందు మబ్బు నిలవలేదు. పూర్వకాలంలో ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచును. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతములను అనగా యోర్దాను అద్దరిని అన్ని జనుల కలలియ ప్రదేశములను మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు నీ జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుచున్నావు. ప్రార్థన చేస్తున్నావు. మహాగణుడైన మా తండ్రి, మా స్తుతులకు పాత్రుడానికి వందనాలు చెల్లిస్తున్నావు. ఇదిగో నీ ప్రియ సేవకుడు, నువ్వేర్పరచుకున్నటువంటి నీ దాసుడు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడు తండ్రి. అయా సైమన్ చార్లెస్ సైగన్ బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. నీ దాసుడు ప్రభువా, నీ పిలుపును విని నీ సువార్త పరిచర్య కొరకు భారము బాధ్యత కలిగి అనేక ఆత్మలను నీ సన్నిధిలో నడిపించడానికి మీరు వాడుకుంటూ నేటి వరకు మీరు దీవిస్తున్న విధానం కొరకు వందనాలు. మరి పరిపూర్ణమైన పరిచర్యలో ఇంకను ముందుకు కొనసాగడానికి మీ ద్వారములు తెరచి, అయా నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడని ఆ ఇంకనో నీ సాక్షార్థమై తన యొక్క సౌకర్యాలు ప్రభువా, మరి మీరు అమ్మగారిని కూడా మీరు ఆశీర్వదించి, మీరు లతమ్మగారిని మీరు ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నారు. దయగల మా తండ్రి, యెషయాను మీరు దీవించిన దేవుడవు ప్రభువా. ఆయన వంశము నుండి ఆయన దావీదు వంశము వృద్ధి చెందినటువంటి విధానమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా తనను బట్టి తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఇరువురు కూడా ఆత్మ పూర్ణులుగా నైనా పరిశుద్ధాత్మ శక్తి చేత నీ ఆత్మ నింపుదలిగినటువంటి వారు తండ్రి. ఎన్నో తలాంతులు వారికి ఇచ్చారు దేవా. అయా ప్రార్థించే వరం ఇచ్చారు, వాక్యమును ప్రకటించగలిగిన సామర్థ్యాన్ని ఇచ్చారు దేవా. మరి అనేకులను నీ సన్నిధికి నడిపించగలిగినటువంటి సామర్థ్యాన్ని కూడా మీరు అనుగ్రహించారు అయా. మరి నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలు ఎన్నడూ కూడా నేను సిగ్గుపడనియరు అని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ దంపతులు ఇరువురిని మీ ఆత్మతోనూ మీ బలముతోనూ మీ శక్తితోనూ అయా పరిపూర్ణమైన శక్తివంతమైన సాధనములుగా మీరు మార్చుకోనండి. దేవుడి లోకానికి వెలుగై ఉన్నాడని అయా, మరి భారంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నటువంటి వారిని విడిపించేటువంటి దేవుడు అని మేము ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. అవును తండ్రి అయా, మరి వెలుగును చూడడం మాత్రమే కాదు, ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ దంపతులను మీరు ఆశీర్వదించారు, అభిషేకించారు. దేవానికి వందనాలు. మీ అభిషేక తైలము నైనా మరి సువాసన, పరిమళ సువాసనగా ఆయన బిడ్డలను మీరు వాడుకొని నీ తేజో మహిమ, నీ ముఖ దర్శనమును కోరుకుంటున్న నీ బిడ్డలను అయా నీ ప్రకాశమానమైన తేజో మహిమతో నీ బిడ్డలను నింపి బలపరిచి ఆశీర్వదించి పురికొల్పి నీ కార్యార్థమై వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసయ్య
ఇది శ్రేష్టమైన నామం బట్టి ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శ్రేక దేవుని దీవెన ఆశీర్వాదాలు సదాకాలం మీకు మీ కుటుంబం అంతటికి తోడండి, కాపాడి దీవించును గాక. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్.